ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్తిపలయ బ్రహ్మ హరియరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదము, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదము, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదములు. ఈ నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 1. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన శనిగ్రహాలు రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏలునాటి శని ఎక్కువగా ఉంది. దాని వలన ఇలా కుటుంబంలో చేయాల్సిన కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికాడికి వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. కానీ ఇలా మనస్తత్వము నిండుకుండా హృదయం ఎప్పుడు చూసినా కూడా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉంది, ఇలా లేదు అంటూ బాధపడే జన్మ కాదు. ఎప్పుడు చూసినా కూడా చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు సాధించాలన్న ఒక పట్టుదల, ఒక ఆలోచన ఇలా జాతకంలో ఉంటాయి. కానీ ఎంత కష్టపడ్డా కూడా ఎప్పుడు చూసినా కూడా ఒకే విధంగా నిలబడిపోతారు. అంత హై లెవెల్గా ఉండరు, అంత డౌన్గా ఉండరు, మీడియంలోనే ఉంటారు. కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి టైం అనేది మంచి శుభ గడియాలు దగ్గరికి వస్తున్నాయి. శుభ గడియలు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపులో శుభ గడియలు, శుభరావు కేతువులు కొన్ని ఎదురవుతున్నాయి. దానివల్ల వీళ్ళకి దగ్గర ఉండవలసిన వాళ్ళ నుంచి కానీ, ఇలా భార్య నుంచి కానీ, కొడుకు రూపంలో నుంచి కానీ, ఫ్రెండ్స్ రూపంలో నుంచి కానీ, ఇలా ఉండే భూమి రూపంలో నుంచి కానీ, ఇలా చేసే డ్యూటీ రూపంలో నుంచి కానీ ఒక పెద్ద లక్కు లాంటిది ఇలా జాతకంలో ఎదురొచ్చే యోగము అతి త్వరలోనే దగ్గరలోనే ఉంది. కానీ వీళ్ళు ఊహించని అదృష్టం అది. వీళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు పడ్డ బాధ, ఇన్ని రోజులు పడ్డ వేదన తీరే టైము దగ్గరలో వచ్చేసింది. అది అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి తప్పకుండా అది పూర్తి చేయాల్సి ఉంది. కానీ వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాలకి అన్నిటికీ మీరు చేయాల్సిన శాంతం చేసుకుంటే మీలో ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మీకు మంచి మనసు, మంచి ఆలోచన, మంచి తెలివితేటలు ఉన్నాయి. అవన్నీ మీకు కరెక్ట్గా నిలబడాలంటే మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పారార్థన చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసి 7 వారములు చేయాలి. ఇంట్లో పెట్టుకొని 7 వారాలు పటం పూజ చేయాలి. దేవుడు గుడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామికి 7 ప్రదర్శనలు చేయాలి. చేసిన వెడల ఇది చేసిన తర్వాత అదే రోజు రావుకేతువులకి శని పారార్థన చేయాలి. ఈ 2 చేసిన వెడల మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అయిపోతుంది. గ్రహదోష నిబంధన శాంతం అయిపోతుంది. మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రభావము శాంతం అయిపోతుంది. మీరు అనుకునే పనులు, కార్యక్రమాలు అతి త్వరలోనే దగ్గరలోనే అభివృద్ధిగా అయ్యే యోగ ప్రాప్తి కూడా అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒకసారి ఈ నెంబర్కి, కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెడల మీకు ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి దిష్టి ప్రభావం కానీ, ఎలాంటి స్థితిగతులు కానీ మీ పేరు బలాన్ని బట్టి మేము చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసిన వెడల మీకు ఎలాంటి డౌట్, మీకు పర్సనల్ డౌట్, ఎలాంటి డౌట్ అయినా కూడా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము. మేము అమ్మవారు పూజలు చేయగలుగుతాము. మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ మేము తొలగించగలుగుతాము. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో, మీరు గతములో ఉన్న దాని కాకోకుండా ఇప్పుడు మీకు కొన్ని మార్పులు, చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. అతి దగ్గరలోనే మీకు
ఒక్కొక్క స్టెప్పు ఎదగాల్సిన ప్రాప్తి అనేది మీకు కలిగే యోగం అనేది అతి దగ్గరలోనే ఉంది. అది తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు. మీలో ఉండాల్సిన ఈ దోషాలన్నిటికి పోవాలంటే మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయండి. మీ కుటుంబము బాగుంటుంది. ఆరోగ్యాలు బాగుంటాయి. మీకు విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని ఫారెన్ ప్రయాణాలు, విదేశాల ప్రయాణాలు, కొన్ని ఎగసాయ విషయాలు కానీ, కొన్ని రియల్ ఎస్టేట్లు కానీ, కొన్ని చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని కనబడుతున్నాయి. ఆ పని అన్నిటిని మీరు పూర్తి చేయాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెడల మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణం శాంతం చేసి మీలో ఉండాల్సిన స్థితిగతులను చూసి మీలో ఉండాల్సిన ప్రాబ్లం ఏమేమి ఉందో దానికి ఏమి చేస్తే ఎలా బాగుంటుందో అనేది మేము చూసి స్థితిగతులన్నీ చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా తప్పకుండా కలవండి. సర్వోధన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.